భారత నిర్మాణ కార్యక్రమంలో ప్రధాన భూమిని పోషించినటువంటి ప్రధానమంత్రి మరియు స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ గారి 62వ వర్ధంతి ఇప్పుడు వారు చేసినటువంటి సేవలు కొత్తగా ఆయన ప్రధాని అయినప్పుడు ప్రారంభించినటువంటి సేవలు కాదు. తన తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం భారతదేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో చురుకైనటువంటి పాత్ర పోషించింది. వారి యొక్క సొంత ఆస్తులు కూడా స్వాతంత్ర సమర పోరాటం కోసం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. వారి చరిత్ర గొప్పది. మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా చేశారు. అదేవిధంగా మనవడు రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానిగా చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారి అడుగుజాడలో నడిచారు. మరి మనం చెప్పుకున్న విధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వర్ధంతిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబం చేసినటువంటి గొప్ప సేవలను ప్రతి ఒక్కరు కూడా చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కొత్త పార్టీలు వచ్చిన తర్వాత, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మతత్వ పార్టీలు, బీజేపీ లాంటి పార్టీలు వచ్చిన తర్వాత భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో 1885 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఇంకా పోరాట యోధులు బయలుదేరి కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రాన్ని సంపాదన చేసినటువంటి సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా కూడా మారారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులు. అలాంటి వారు అనేక మంది, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన మొట్టమొదట నెహ్రూ గారి క్యాబినెట్లోనే ఉండి కాంగ్రెస్ను విభేదించి ఆ తర్వాత రకరకాల ఐడియాలజీతో పార్టీలు పెట్టిన వారినే ఇప్పుడు కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రథమ క్యాబినెట్లో జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి పనిచేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కాంగ్రెస్కు మించినటువంటి నేతలు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఆర్ఎస్ఎస్ అనేటటువంటి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ దేశభక్తి కలిగిందని చెప్పి మిగిలినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు స్వాతంత్ర సమర పోరాటంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ వారిని విద్రోహ శక్తులుగా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. కాబట్టి మేధావులైనటువంటి వారు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లౌకిక భావజాలం కలిగి భారతదేశంలో ఏ మతమైనా సరే మనమందరం భారతీయులు అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చేటటువంటి వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.